హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే భూమి దగ్గరుండి ఇక చెర్రీ అలాగే నక్షత్రం మొదటి రాత్రికి ఏర్పాట్లు జరిపించిందన్న విషయం తెలుసుకొని నక్షత్ర కోపంతో రగిలిపోతూ తన దగ్గరికి లాక్కెళ్ళి శరత్చంద్రతో ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏంటి డాడీ, మీరు అనుకోకుండా నా పెళ్ళి జరిగిపోయిందని నన్ను సర్దుకుపోమని చెప్పారు కదా. సరే, నేను సర్దుకుపోతాను. కానీ భూమి అక్క నాకంటే చాలా పెద్దది కదా. తనకి పెళ్లి చేయకుండా ఇప్పటికీ నాకు పెళ్లి జరిగిపోయిందని నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు భూమి అక్కకి త్వరగా పెళ్లి చేసేయాలి కదా అనగానే అపూర్వ అలాగే భూమి, గోరింటాక్, సుజాత అందరు కూడా షాక్ అయిపోతారు. వెంటనే ఏంటమ్మాయి, నీ కూతురేంటి నీ మొగుడి దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడుతుంది? తనకి ఆస్తుల గురించి తెలియదు కదా. కొంప తీసి దానికి పెళ్ళైతే ఆస్తి మొత్తం తన మొగుడితో తీసుకువెళ్తుందని దీనికి తెలియదు కదా. అందుకే రెచ్చిపోతుంది. నువ్వు వెళ్ళి ఆపకపోతే ఖచ్చితంగా అది అన్నంత పని చేస్తుంది అనగానే సరే పిన్ని ఉండు అని చెప్పి శరత్చంద్ర దగ్గరకు వచ్చి, అది చిన్నపిల్ల, దాని గురించి ఎందుకులే బావా, వదిలే. భూమి పెళ్ళికి అయినా అంత తొందర ఏమొచ్చింది పాపం అని అంటూ ఈ విధంగా అంటూ ఉంటే శరత్చంద్ర మాత్రం తను చిన్నపిల్ల అయినా కరెక్ట్గా మాట్లాడింది. మనకి రావాల్సిన ఆలోచన తనకు వచ్చినందుకు సంతోషించక ఇంకా ఆ పని ఆపాలని చూస్తావే అపూర్వ. ఖచ్చితంగా భూమికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఆ గగన్ గడు ఇక భూమికి ఎవరు దొరకరన్నట్లుగా మాట్లాడి వెళ్ళిపోయాడు కదా. వాడి కళ్ళ ముందే నా కూతురు భూమికి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అని ఈ విధంగా అంటూ ఉంటే అపూర్వ షాక్ అయిపోతుంది. మరి నిజంగా పెళ్లి చూపులన్నీ కూడా అరేంజ్ చేసిన తర్వాత భూమి శారద ఇంటికి వెళ్ళడం, నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేశారు, నేను గగన్ బాబుని తప్ప మరొకరిని పెళ్లి చేసుకున్న అత్తయ్య, గగన్ బాబుకి నాకు పెళ్లి చేస్తారా లేదా అని అడగడం. మరి శారద ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? నిజంగా గగన్ని కన్విన్స్ చేసి భూమికి అలాగే గగన్కి ఇద్దరికి కూడా పెళ్లి జరిపించబోతుందా? అదే జరిగితే శరత్చంద్ర, అపూర్వ ఏం చేయబోతున్నారు? నక్షత్ర తట్టుకోగలుగుతుందా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇకపోతే భూమి అన్నట్లుగానే మీరా అలాగే మీరా వాళ్ళ అత్తయ్య ఇద్దరు కూడా వచ్చి శరత్చంద్రతో ఈ విధంగా అంటూ ఉంటారు. నక్షత్రకు చెరికి పెళ్ళి అయితే జరిగిపోయింది, కానీ వాళ్ళిద్దరి మధ్య జరగవలసిన ఆ ముచ్చట జరగలేదు కదా అల్లుడు గారు అనగానే అవును, మీరు అనేది కరెక్టే అని అంటూ ఉంటే అప్పుడే అపూర్వ వచ్చి, ఏంటి మీరా, ఏం మాట్లాడుతున్నావు? నీ కొడుకుతో నా కూతురికి మొదటి రాత్ర ఏం మాట్లాడుతున్నావు? అసలు నీ కొడుక్కి నా కూతురునిచ్చి పెళ్లి చేయాలన్న ఉద్దేశమే నాకు లేదు. అనుకోకుండా జరిగిపోయింది. ఆ భూమి మెడలో కట్టవలసిన తాళిని నా కూతురు మెడలో కట్టాడు అని అంటూ ఈ విధంగా బాధపడుతూ ఉంటే అపూర్వ, ఏది ఏమైనా ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది కదా. ఇప్పుడు నువ్వు అనవసరంగా దాని గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయడం ఎందుకు? జరిగిపోయిన పెళ్లి గురించి కాకుండా జరగవలసిన మొదటి రాత్రి గురించి ఆలోచించాలి అనగానే వెంటనే శరత్చంద్ర మాట్లాడుతుంటే భూమి వచ్చి, అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు? అయినా నక్షత్ర చెర్రి ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య అది జరిగిపోతే ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు కదా. అలాంటప్పుడు వాళ్ళ సంతోషాన్ని కోరుకోకుండా మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఈ విధంగా అపూర్వని అంటూ ఉంటుంది. వెంటనే శరత్చంద్ర కూడా అవును, ఏం చెప్పినా ఎలా చెప్పినా సరే భూమి కరెక్ట్గా చెప్పింది అని ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏం మాట్లాడాలో అర్థం కాక సరే అని చెప్పేసి అందరు కూడా ఒప్పుకుంటారు. ఈ మాటలన్నీ విన్నా చెర్రీ షాక్ అయిపోతాడు. ఏంటిది మొదటి రాత్రి అంటున్నారు? కొంప తీసి నక్షత్రతో నాకు మొదటి రాత్రి ఏంటి? అయినా అమ్మ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతుంది అని ఈ విధంగా అంటూ ఉండగా, అయినా నా కూతురికి ఆ చెర్రిగడితో పెళ్ళయిందని ఇప్పటి వరకు తట్టుకోలేక గదిలో కూర్చొని ఏడుస్తుంది. ఇప్పుడు వాడితో కాపురం అంటే అది ఏ నదిలోనూ దూకుతుంది బావా. నక్షత్రకు ఈ మొదటి రాత్రి ఇష్టం లేదు అని అంటూ ఉంటే సరే నక్షత్రని పిలువు అనగానే నక్షత్ర వచ్చి, ఏంటి డాడీ చెప్పండి అనగానే
జరిగిందేదో జరిగిపోయిందమ్మా. నీకు చెర్రీకి పెళ్ళి జరిగిపోయింది. భూమి నువ్వు నాకు ఇద్దరు వేరు వేరు కాదు, ఎవరైనా ఒకటే. నీ మెడలో చెర్రీ తాళి కట్టిన చెర్రీ నా మేనల్లుడే, భూమి మెడలో తాళి కట్టిన నా మేనల్లుడే అల్లుడైనప్పుడు ఇదంతా కూడా ఎందుకు? జరిగింది జరిగిపోయింది, జరగాల్సిన దాని గురించి చూడాలి అనగానే, ఏంటి డాడీ ఏం చెప్పాలనుకుంటున్నారు, డైరెక్ట్గా చెప్పండి అనగానే, అదేనమ్మా మీ ఇద్దరికి జరగాల్సిన మొదటి రాత్రి గురించి మాట్లాడుతున్నాను అని మీరా అనగానే వెంటనే షాక్ అయిపోతుంది నక్షత్ర. అవునమ్మా, ఇద్దరికి కూడా పెళ్ళి జరిగిపోయింది కదా, ఇద్దరు సంతోషంగా జీవితాంతం కలిసి ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అంటే ఆ ముచ్చట కూడా తీరిపోవాలి అని అనగానే, సరే డాడీ మీ ఇష్టం అని చెప్పి నక్షత్ర అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇకపోతే చెర్రీ ఫోన్ చేసి గగన్కి, నాకు మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తున్నారన్నయ్య, భూమిని ఏదో ఒక రకంగా కన్విన్స్ చేయవా ప్లీజ్ అన్నయ్య అనగానే, కంగ్రాట్స్ చెర్రీ అని అంటూ ఉంటే, అదేంటన్నయ్య నువ్వు నాకు కంగ్రాట్స్ చెప్తున్నావు అనగానే, అంటే నీకు ఈ మొదటి రాత్రి ఇష్టం లేదనమాట అని గగన్ వెటకారంగా అంటూ ఉంటాడు. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు చెర్రీ. అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు, భూమి ఏడుపు చూసి తట్టుకోలేక, భూమికి నీకు మధ్య ఎప్పుడైనా సరే గొడవలు తొలగిపోయి ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారని నేను నక్షత్ర మెడలో తాళి కట్టాను, అంతేకాని నక్షత్రకు నాకు మధ్య ఎటువంటిది లేదు అని అంటూ ఉంటే, ఏమో చెర్రీ నాకైతే సంబంధం లేదు, వెళ్ళి ముళ్ళ కంచెల మీద చీర వేసినప్పుడు చిన్నగా తీసుకోవాలి కదా, అలాగే నువ్వు కూడా దాని మెడలో తాళి కట్టావు, అనుభవించు అని అంటూ ఫోన్ కట్ చేస్తాడు. చెర్రీ భూమితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. భూమి ఏమో సర్ది చెప్పడానికి చూస్తూ ఉంటుంది. నువ్వు ఆ రోజు నా మెడలో తాళి కట్టడానికి తప్పించుకొని తన మెడలో తాళి కట్టావు, అయినా తను నేను వేరు కాదు కదా, మా ఇద్దరిది ఒకటే రక్త సంబంధం, అయినా నాన్న నువ్వు నక్షత్రం మెడలో తాళి కట్టిన నేను ఒక్క మాట అనలేదు, నువ్వు ఆయన మేనల్లుడు కాబట్టి, అలాంటప్పుడు ఆయన సంతోషంగా ఇద్దరిని చూడాలని అనుకుంటున్నారు, నక్షత్రకి నీకు మధ్య ఆ బంధం ఏర్పడాలి అంటే ఇద్దరు సంతోషంగా ఉండాలి చెర్రీ, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నానని భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇకపోతే గగన్కి ఫోన్ చేసి, నేను చెర్రీ జీవితాన్ని నాశనం చేశానని అన్నావు కదా, ఈరోజే వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి, రేపటి నుంచి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అనగానే, నీ ముఖం, అయినా నక్షత్రం మెడలో వాళ్ళు తాళి కట్టడం అంటేనే ఊబిలో కాలేసినట్టు, ఇప్పుడు వాడికి దానికి శోభనం అంటే ఖచ్చితంగా వాడి పాడి కట్టినట్టే, వాడి పాడి కట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసి నువ్వు నాకు ఫోన్ చేస్తావా అని గగన్ అంటూ చీ అని ఫోన్ కట్ చేస్తాడు. భూమి బాధపడుతూ ఉంటుంది. ఇకపోతే జరిగిందంతా కూడా నక్షత్రకు అపూర్వ చెప్తుంది కదా, వెంటనే అపూర్వ వచ్చి నక్షత్రకు చెప్పడం, నక్షత్ర పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటి ఆ చెర్రీగాడు ఆ మెడలో తాళి కట్టి నన్ను భారీగా ఊహించుకుంటున్నాడేమో, అంతేకాని నేనైతే ఎప్పటికీ కూడా వాడిని నా భర్తగా ఊహించుకోలేను, అయినా ఇదంతా ఎందుకు చెప్తున్నానో విను, ఖచ్చితంగా నిన్ను నాన్న ముందు ఇరికించే తీరతాను అని చెప్పి వెంటనే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు చెర్రీ గురించి మాట్లాడుతూ ఉంటుంది కదా నక్షత్ర మాట్లాడే మాటలకు భూమి ఇలా అంటూ ఉంటుంది, నిన్ను ఎప్పుడు కూడా ఇరికించాలని నేను ఎప్పుడు చూడలేదు, నేను గగన్ బావ ఇద్దరం కూడా, నువ్వు నేను ఇద్దరం కూడా గగన్ బావని ప్రేమించాం తప్ప, ఇద్దరి మధ్య ఆ కామన్ పాయింట్ తప్ప నీ మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు, ఇద్దరు సంతోషంగా ఉంటారు, అప్పుడు నువ్వే చెప్తావు భూమి చేసింది కరెక్ట్ అని అనగానే, సరేలే నీకు నన్ను ఇరికించావు కదా, నిన్ను కూడా ఇరికించకపోతే ఎలా అని చెప్పి శరత్చంద్ర దగ్గరకు లాక్కెళ్ళి పెళ్లి చేయాలని పట్టుబడుతుంది. మరి పెళ్లి సంబంధం తీసుకొస్తారు కాబట్టి మరి భూమి నిజంగా శారద ఇంటికి వెళ్ళి మొత్తుకోవడం, శారద మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, గగన్తో భూమి మెడలో తాళి కట్టిస్తే అపూర్వ శరత్చంద్ర అసలు సహిస్తారా?